వచ్చేసి అయితే నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 2 అవుతుంది. వీడు నా కోసం కూకట్పల్లి నుంచి వచ్చిండు జస్ట్ ఫర్ ఫన్. చలో మనమైతే వెళ్ళిపోదాం. మళ్ళా ఛాయ్ తాగి మన పని కోసం అయితే ద బీస్ట్ R15 వేసుకొని వచ్చిండు. రోడ్డు మీద జస్ట్ అట్లా చిన్న రైడ్ కి అయితే వెళ్ళేసేద్దాం. నేనైతే ఛాయ్ తీసుకున్నా, వీడైతే సిగరెట్. చాయ్ వేడి లేదు, వేడి ఆరిపోయింది. చల్లగా ఉందా వర్షానికి? చల్లగా అయిపోయింది, మొత్తం చల్లగా అయిపోయింది. ఇలా ఛాయ్ తాగినాక అయితే మనం అయితే కేబుల్ బ్రిడ్జ్ అయితే వెళ్తున్నాం. జస్ట్ అయిపోట్లా కొంచెం లైట్ గా అయితే వర్షం పడుతుంది. నార్మల్ గా ఇలా చిన్న రైడ్ వేద్దామని అట్లా వెళ్తున్నాం. మనం అయితే కొత్తగా స్టార్ట్ చేస్తాం ఛానల్ అయితే. ఇంతకుముందు మనకు కెమెరా అంటే కొంచెం ఫియర్ ఉండే, అందుకే కెమెరా ముందుకు ఎక్కువ రావద్దని అనుకుంటున్నా. మనకి కెమెరా ఫియర్ పోయేవాడికి. ఓకే, అక్కడికి వెళ్ళాక చూపిస్తా లొకేషన్. యూరప్ అమెరికా సైతం కన్యేసై మనపై నిత్యం ఈ సైబర్ బాబుల కష్టం పెంచునులే ఆంధ్ర ఇన్కమ్. ఎక్కడెక్కడి నుంచో యువతే ఎంతో ఆశలతోటి ఈ హైదరాబాదుకి కదిలొస్తారు. కొంచెం తలది చొరవ చూపకపోతే ఎవరైనా ఈ సిలికాన్ స్పీడుకి తరబడతారు. ఉరుకుల పరుగుల నగరం ఇది లేరా మనకి న్యూ హోమ్. బిజీ బిజీ బతుకుల సమరం It's a serious new millennium. चल चल रे चल मेरे साथी, हम बन गए हैदराबादी. तन मोड़िलो चोटिते ही हैदराबाद की साथ इनके दी. Everybody's what they wanna be. प्यार से जीतेंगे हम सभी. प्रतिनित्यम मदिलो निलिचे नीति नादी मन ट्विन सिटी. కూల్ బ్రిడ్జ్ లైట్ లేవు ఏం లేవు. ఇది వచ్చేసి దుర్గం చెరువు ఆర్బిట్ మాల్. ఇది అందరూ మ్యాక్స్ హైదరాబాద్లో అందరూ తెలుసు, కానీ మేమే కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న లొకేషన్ చూపిద్దామని ఇట్లా ఇక్కడికి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చినాం. అయితే ఇంకో వేరే దగ్గరికి అయితే నార్మల్గా చిన్న రైడ్ వేసేసి ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చాం ఫ్రెండ్స్, ట్యాంక్ బండ్ అట్లా అని చెప్పి అనుకుంటున్నాం. ట్యాంక్ బండ్ వేసి తర్వాత ఇంకా ట్యాంక్ బండ్ చూసుకుని వెళ్తే చార్మినార్ వెళ్తాం. అది iOS అందుకే నైట్ టైం ఉంటుంది, గుడ్ మంచిగా కనిపిస్తుంది. రిచ్ కిడ్స్ అయితే బండి నాకుంటది, ఆడికి ఎందుకు ఉంటుంది? కిడ్నీ అమ్మేశాడు అందుకే ఐఫోన్ తీసాడు. ఈ కిడ్నీ ఎందుకు అమ్మేస్తారు? ఐఫోన్ వాళ్ళ కోసం నాకేం పని? మా వాళ్ళు కొనియారా? ఇది ట్యాంక్ బండ్. चल चल रे चल मेरे साथी, हम बन गए हैदराबादी. तन मोड़िलो चोटिते ही हैदराबाद की साथ. మనమైతే ఇప్పుడు చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ పేర్లు అన్నీ చక్కగా తెలియదులే కానీ ఇంకా చార్మినార్ అని తెలుసు అంతే. ఏమంటారు బేగం బజార్ అంటారా, ఏమంటారో తెలియదు. మనం అయితే కరెక్ట్ చార్మినార్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం. ఓకేనా, మనం అయితే వచ్చేసినాం. కానీ ఎంట్రీ ఇస్తారో ఇయ్యారో తెలియదు ట్యాంక్కి. చూద్దాం పోనిస్తారా ఓనియరా ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. 5 AM ఓపెన్. మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మింగేద్దాం. ఇంకా మార్నింగ్ సార్ ఓపెన్ ఎందుకు అట్లా క్లోజ్? అంతే ఇంకా టైమింగ్స్ అంతే, డైలీ అంతే. డైలీ అంతేనా? ఇంతకు ముందు కంటే కొంచెం అట్లా వదిలేసారు కానీ స్టార్టింగ్లో ఇప్పుడు అట్లా లేదు. టైమింగ్ పక్కా టైమింగ్ మెయింటైన్ చేయాలి. అంటే మీరు ఎనీ టైం డ్యూటీ ఉంటారు కదా? ఎనీ టైం. 5 అవుతుంది కరెక్ట్. ఇప్పుడు వచ్చాం ఇంటికి, అప్పటి నుంచి అంతా అయిపోయింది. ఇక మళ్ళా తర్వాత ఏదన్నా చిన్నగా ప్లాన్ చేయాలి. ఇప్పుడే మొత్తం తిరిగి 2కి బయలుదేరితే ఇప్పుడు 5 అవుతుంది. 3 అవర్స్లో మొత్తం అయిపోయింది. ఇంత ట్రాఫిక్ ఉంటే మాత్రం మినిమం 10 అవర్స్ ఇట్లా మొత్తం చూపించడానికి 10 అవర్స్ పట్టేది, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇక నైట్ అందుకే నైట్ వెళ్ళినాం, టైం సేవ్ వచ్చింది. ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేసినాం, ఇక ఎవరు లేవరు, పోయి పడుకోవడం ఇక.